చదవగలుగుతారు. సో వీళ్ళని ఎలా కరెక్ట్ చేస్తామంటే మేము మైనస్ లెన్సెస్ ఇచ్చి విజన్ని కరెక్ట్ చేస్తాం. ఒక కాల్ వస్తుంది, తీసుకో. యా, హలో హలో, నమస్కారం అండి, చెప్పండి మీ పేరు. హలో మ్యామ్, నా పేరు అంజలి, నేను నల్గొండ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే అంజలి గారు, మనతో ఆప్థమాలజిస్ట్ డాక్టర్ రమేష్ పాము గారు ఉన్నారు. సో మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే, హలో సార్. హలో అండి. హలో సార్, నా పేరు అంజలి. నాకు -18 పవర్ ఉంది సార్. చిన్నప్పటి నుండి పెరుగుతూనే ఉంది. గ్లాసెస్ తో కూడా గ్లాసెస్ తీస్తే చాలా మబ్బుగా కనిపిస్తుంది సార్. దీనికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా సార్? యా, -18 పవర్ అనేది చాలా ఎక్కువ అండి. నార్మల్గా మేమంటే ఇప్పుడు మయోపియా అంటారు మైనస్ పవర్ని. మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్ లేదా ప్యాథలాజికల్ మయోపియా అంటాం. మైల్డ్ కండిషన్స్ ఏంటంటే అప్ టు -2 వరకు కూడా మైల్డ్ లాగా కన్సిడర్ చేస్తాం. మోడరేట్ అనేది -2 నుండి -6 వరకు కూడా మోడరేట్ అంటాం. ఎనీథింగ్ -6 ఎబోవ్ ఉన్నట్లయితే వాటిని ప్యాథలాజికల్ మయోపియా అంటాము. సో -18 అనేది ప్యాథలాజికల్ మయోపియా కింద వస్తుంది. దీంట్లో ఏంటంటే వీళ్ళ ఐబాల్ అనేది చాలా లెంతీగా ఉంటుంది. నార్మల్గా మనకి ఐబాల్ అనేది 24 mm, 22 to 24 mm సైజులో ఉంటుంది. -18 కాబట్టి అరౌండ్ 31-32 mm లెంతీగా ఉంటుంది. సో దీనివల్ల వెనకాల ఉన్న రెటినా అనేది స్ట్రెచ్ అయిపోయి కొంచెం వీక్ అవుతుంది. ఈ -18 పవర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే గ్లాసెస్ లేనప్పుడు అసలు ఏం కనపడదు. వాళ్ళకి ఆల్మోస్ట్ మనకి కంటి 1 మీటర్ డిస్టెన్స్ వరకు మాత్రమే కనిపిస్తుంది. బియాండ్ 1 మీటర్ డిస్టెన్స్ తర్వాత వాళ్ళు ఏం చూడలేరు. సో సోషల్గా వాళ్ళు ఆ గ్లాసెస్ పెట్టుకొని ఉన్నప్పుడు చాలా తిక్కుగా ఉంటాయి, ఇబ్బందికి గురవుతుంటారు. అండ్ తీసేద్దామంటే ఏం కనపడదు. సో దీనివల్ల చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు. దీన్ని కరెక్ట్ చేయాలంటే యూజువల్గా వేరే మెథడ్స్ ఉంటాయి. అంటే లాసిక్ ట్రీట్మెంట్ అనేది వీళ్ళలో సెట్ అవ్వదండి. లాసిక్ ట్రీట్మెంట్ అనేది -12 వరకే మనం చేస్తూ ఉంటాం. ఎనీథింగ్ -12 ఎబోవ్ ఉన్నట్లయితే వాళ్ళకి ఐసీఎల్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఐసీఎల్లో ఏంటంటే ఇంప్లాంటబుల్ కొలామెర్ లెన్స్ అంటాము. సో దీంట్లో ఏం చేస్తామంటే ఏదైతే మైనస్ పవర్ ఉందో అది చిన్న కాంటాక్ట్ లెన్స్ ఫామ్లో కంట్లో పర్మనెంట్గా ఇంప్లాంట్ చేస్తాం. అంటే ఈ కార్నియా వెనకాల ఉండే స్ట్రక్చర్ ఐరిస్ ఉంటుంది. ఈ ఐరిస్ న్యాచురల్గా మనకుండే లెన్స్కి మధ్యలో మనం ఐసెల్ని ఇంప్లాంట్ చేస్తాము. సో దీనివల్ల వాళ్ళ విజన్ అనేది డ్రాస్టిక్గా ఇంప్రూవ్ అవుతుంది. వితిన్ 1 అవర్లో 2 అవర్స్లో వాళ్ళ విజన్ అనేది వితౌట్ గ్లాసెస్తో చూడగలుగుతారు. మీకు ఐసెల్ ట్రీట్మెంట్ అనేది సెట్ అవుతుందండి. ఓకే సార్. ఓకే అండి అంజలి గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ. సో డాక్టర్ గారు, మనకి ఇప్పుడు